ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 6 పాయింట్స్ చెప్తాను. ఈ 6 పాయింట్లు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్. ఈ 6 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే బ్యాంక్ టోటల్ పొజిషన్‌లో ఉందా? లేదా సింబాలిక్ పొజిషన్‌లో ఉందా? అన్నది చూడడం ఇంపార్టెంట్. అంటే ఆ ఎంటైర్ ప్రాపర్టీకి పొజిషన్‌లో తీసుకుందా బ్యాంక్‌కి? లేకపోతే ఒక సింబాలిక్ పొజిషన్ ఉందా? అన్నది డాక్యుమెంట్ అనేది వెరిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. కేవలం ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయడం కాదు. సో, ఈ యొక్క ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ టోటల్ పొజిషన్‌లో ఉందా? లేదా సింబాలిక్ పొజిషన్‌లో ఉందా? అన్నది అబ్జర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. నెంబర్ 2 ఈసీని చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈసీ చెక్ చేసుకునేటప్పుడు ఈసీలో ఎవరైతే ప్రాపర్టీ అతని పేరు మీదుగా ఉందా? లేదా జాయింట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా? కోప్లికెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవడం అనేది ఈసీలో మనకు కనిపిస్తాయి. అవి కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. నెంబర్ 3 ఏదైతే మనం ప్రాపర్టీ తీసుకున్నామో ఆ ప్రాపర్టీ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ తీసుకొచ్చాం. బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ తీసుకొచ్చినప్పుడు ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా? అంటే బిల్డింగ్ ఫ్లోర్ ప్లాన్ ఇస్తారు. ఫ్లోర్ ప్లాన్ మనకు టౌన్ ప్లానింగ్ ఆఫీస్ నుంచి అప్రూవల్ తీసుకుంటే హెచ్ఎండీ అయితే హెచ్ఎండీఏ, లేకపోతే దగ్గరగా ఉన్నటువంటి టౌన్స్‌లో అయితే ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అప్రూవల్స్ ఇస్తారు. హౌస్ ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఆ బిల్డింగ్ ఫ్లోర్ ప్లాన్ అంతా కూడా ఒకసారి చెక్ చేయాలి. ఫ్లోర్ ప్లాను డైరెక్ట్‌గా ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్‌గా ఉందా లేదా? అంటే కార్పెట్ ఏరియా, ప్లింత్ ఏరియా, బ్రిక్ టు బ్రిక్ అంతా ఉన్నటువంటి ఆ సైజ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. అంటే బిల్డర్ ఏం చేసి ఉంటారంటే ఒక్కొక్కసారి అప్రూవల్ రకంగా ఉంటుంది. డీవియేషన్స్ మాత్రం ఉంటుంది. ఒక 10%, 16% డీవియేషన్స్‌లో కడతారు. ఎందుకంటే కొంత కాస్ట్ ఎగ్జామ్షన్ తగ్గించుకోవడం అని చెప్పి బిల్డర్స్ రకరకాల జిమ్మికలు చేస్తారు. అందులో భాగంగా డీవియేషన్స్ వచ్చేస్తాయి. యాక్చువల్‌గా ఒరిజినల్ అప్రూవల్ ప్లాన్ ఒకటి ఉంటుంది. అక్కడ పొజిషన్ చూద్దాం అంటే ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు. మేము కొన్ని డాక్యుమెంట్స్ చూస్తాం. అక్కడ అప్రూవల్ ఏమో ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి అప్రూవల్ చూస్తాం. అక్కడ అప్రూవల్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్‌లో ఉన్నటువంటి బిల్డింగ్ ఉంటుంది. మనం చూసేసరికి అది కంప్లీట్‌గా సౌత్ ఈస్ట్‌లో పెట్టిన ఎంట్రన్స్ కనిపిస్తది. అంటే బిల్డింగ్ అప్రూవల్ వచ్చినప్పుడు మాత్రం నార్త్ ఈస్ట్‌లో ఎంట్రన్స్ కనిపిస్తుంది. బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ చూసి పొజిషన్‌లోకి వెళ్ళి చూసేసరికల్లా అక్కడ సౌత్ ఈస్ట్‌లో ఉంటుంది. సో, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా తప్పనిసరిగా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది థర్డ్ పాయింట్. వెరీ క్లీన్ అబ్జర్వేషన్ చేయాలి.